వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసనలు చేయడం సరికాదని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఈ ఛార్జీల పెంపునకు చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుందన్నారు. మన్మోహన్ సింగ్ వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. మన్మోహన్ సింగ్ సమర్థవంతమైన వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తి మరణించడం చాలా బాధాకరమని, ఈ దేశానికి కూడా తీవ్రమైన నష్టమన్నారు. మన్మోహన్ సింగ్ ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుందని తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది కోర్టు. ఈ కేసు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. వ్యక్తిగత హాజరు మినహాయింపుపై వచ్చే నెల 10వ తేదీ వరకు అనుమతి ఇచ్చింది కోర్టు. ప్రజలను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైసీపీ హయాంలోనే విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. చేసిందంతా చేసి ఇప్పుడు ధర్నాలు చేయటం సిగ్గుచేటన్నారు. జగన్ను ప్రజలు చీకొట్టారని విమర్శించారు. పత్తి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారని మంచిర్యాల జిల్లాలోని పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు రాస్తారోకో చేశారు. చెందూరు మండలం కృష్ణంపేట గ్రామానికి చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు రైతులు. జగన్ కు ఉన్న చరిష్మా భారతదేశంలో ఎవరికీ లేదన్నారు వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి. జగన్ పాదయాత్ర చేస్తే వేలాది మంది తరలి వచ్చారని చెప్పారు. ఈవీఎంలను మేనేజ్ చేసిన 40% ఓటు బ్యాంకు పోలైందన్నారు. జగన్ పై కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. ఇలాంటి పద్ధతి ఏ రాష్ట్రంలో లేదన్నారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారని వైసీపీ నేతలు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. వైసీపీ హయాంలోనే కరెంట్ ఛార్జీలు పెంచి ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. బ్రిటిష్ పరిపాలన కన్నా దారుణంగా వ్యవహరించారని తెలిపారు. నీతి, న్యాయం, ధర్మం గురించి మాట్లాడే హక్కు వైసీపీ నాయకులకు లేదన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా ఘన నివాళులర్పించారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలను కొనియాడారు మోడీ. అధికారిక లాంఛనాలతో రేపు మన్మోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు వైసీపీ నేతలు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పెరిగినంతగా ఏ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెరగలేదని వైసీపీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రజలపై భారం వేశారన్నారు. బీసీ డిక్లరేషన్ పై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారన్నారు. 42% రిజర్వేషన్లు కల్పించకపోతే మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసనలు చేస్తామన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.